ఏం జరుగుతోంది అసలు? ఏం జరిగింది? మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం, యూట్యూబ్లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి. సో ఉదయ్కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్. దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అక్క అని చెప్పి. సో డే 1 నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ. సో డే 1 వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్గా నోట్లో డే 1లోనే యా ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు. నేను ఇలా కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది? యు లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో? ఐ వాస్ జస్ట్ అంటే ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు తెలీదా? తెలుసా? లేదండి, ఇట్ వాస్ ఆల్ డార్క్. రాత్రిపూట తీసి ఇలా పెట్టిన తర్వాత నాకు చెప్పింది, తను ఏది తీసుకొచ్చి నోట్లో పెట్టింది, అంత మంట పుడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు నీకు? ఏమి ఇచ్చుంటారు అంటే? సమ్ సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాస్ స్టక్ ఫర్ 24 hours. షీ వాస్ సిట్టింగ్ లైక్ దట్. ఏమి మీరు కదలేకపోయారా? అంటే ఇంకా నష ఎక్కిందా? చూడటం. నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 hours. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు? లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుగు ఏదో రాస్తారు నీకు తెలియకుండా అంటే, బట్ అప్పటికి నీకేమి అసలు ఇలాంటి అంచనా కూడా లేదు ఇలా నాకు అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా, మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన్న నేను కలుస్తుండే. నేను కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే, తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అది కూడా తరుణన్నదే. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిన దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 months ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే, సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్, థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 months లో మీకు ఎక్కడ డౌట్ రాలే? అంటే తను చేస్తుందండి, అంతకుముందు నుంచి చేస్తుండే. ఈ 3 months లో కూడా చేస్తుండే. మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ, అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం కాదు, అందరూ అదే దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు? చేసేవాళ్ళు. మీకు అసలు అప్పుడు కానీ అంటే ఏం అనిపించలేదా, లేకపోతే మనకెందుకు లేని ఊరుకున్నారా? నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉన్నవాడిని. అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు. షూట్ ఫినిష్ చేసుకోవటం, యాక్టర్స్ తో మాట్లాడటం. ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు? మెథిలిన్, MDMA. ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ దొరికిపోతాయండి, నార్మల్గానే స్ట్రీట్స్లో దొరుకుతాయి అక్కడ గోవాలో. ఓకే. సో నీకు ఇంత చిన్న తల్లివి కదా, నీకు భయం వేయలేదమ్మా? ఇంట్లో అమ్మ వాళ్ళు? నాకు భయం వేసింది. నేను మా ఇంటికి వెళ్ళిపోదామని, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు. అంటే ఒక పాయింట్ పెట్టి ఆపేస్తండి, రేపు వెళ్దు కానీ, ఒక గంటకి వెళ్దు కానీ, ఒక 2 గంటలకి డిన్నర్ చేసి ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, తనని రావడానికి టైం పడుతుంది. ఇదేం బుద్ధి బాబోయ్? అంటే ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయటం. సో ఇప్పుడు తరుణ విషయంలో కూడా, when she is finding so many roads, why she is again coming to her? What do you think? మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు, దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అదే మీ దృష్టిలో ఏం జరుగుతుందని? ఏమో అండి, తన సొల్యూషన్ ఏంటి తనకైనా తెలుసు, నాకు అర్థం కావట్లేదు. షీ ఈజ్ మెంటల్లీ నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే. మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది, నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది. అప్పుడు మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ that is affecting herself and it is affecting other people who are around her. We were just మేము అందరం ఏం ట్రై చేసామంటే, ఒక పాయింట్ లో మా అందరికి అర్థమైంది. ఎంతకాలం అసలు ట్రావెల్ చేసావు లావణ్యతో నువ్వు? నేను 1 year. 1 year you traveled? ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు you never felt like rebelling or saying నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అదేదో? She used to tell నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా, మీ ఇంటికి వచ్చి గోల చేస్తా.
ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా. భయపడి ఉన్నావా? I was scared. I don't want to make myself రక్కస్. అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే. ఇప్పుడు నేను వచ్చింది, నా పేరు వచ్చి తను చేతులారా చేసింది ఇదంతా. నేను రావడానికి కూడా షీఈస్ ది మెయిన్ రీజన్. షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ 2 days. నిన్న కూడా షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ అండి. ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది 1 year బ్యాక్. స్టీల్ చేసింది, ఫోన్ దొంగతనం చేసింది. సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట. మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది. అప్పుడు మేము అందరం వెళ్ళాం. అక్కడ తన మీద రేప్ కేసు పెట్టింది. అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాం. మస్తాన్ సాయి సైడ్ మీ ఫోన్ తీసేసుకుని అయితే తను దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 months అది మమ్మల్ని టార్చర్ చేసింది, లైక్ కాల్ చేసి బెదిరించడం. మస్తాన్ సాయి సైడ్ ఉండొద్దు, నువ్వు తనతో మాట్లాడద్దు, నా సైడ్ ఉండాలి, అండ్ వాడు మోసగాడు. మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్. అండ్ బికాస్ ఇట్ కేమ్ టు అ లెవెల్. ఇట్స్ ఆల్ అవుట్. వి హావ్ నో ప్రాబ్లం ఫైటింగ్ ఫర్ ఎనీవన్. నో, ఇట్స్ ఆల్ అవుట్ అంటారు. ఇట్స్ ఆల్ అవుట్. సో ఇప్పటికి కూడా అండ్ నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్. మీరు జాగ్రత్త అమ్మా, మీరు జాగ్రత్త. తప్పకుండా జాగ్రత్త పడమని చెప్తాను తండ్రి. కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్. మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు. అవును. కానీ 1 year తనతో జర్నీ చేసావు తల్లి. నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా, భయపడి చాలా. 1 year అంటే కంటిన్యూస్ 1 year కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు గొడవనే తనతో. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి, ప్రీతి నేను ఇలా ఉన్నాను రా, ప్రీతి నేను ఇలా, ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు రారా అంటే, షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్. అంటే నేను ఒక విమెన్. నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ కెన్ అండర్స్టాండ్ కదా, అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోగలను. తనకలా జరుగుతుంది, ఎవరి నుంచి ఉంటారు తన కోసం అని మమ్మల్ని మ్యానిపులేట్ చేసి తను మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి, మ్యానిపులేట్ చేసి మమ్మల్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా? అన్నీ తెలుసు. మా పేరెంట్స్ కి కాల్ చేస్తాను. చాలా అంటే చాలా వల్గర్ గా ఏదో చెప్పింది. మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా, సరే అమ్మ, మా అమ్మాయి నా గురించి తప్పుగా చెప్పింది. ప్రీతి ఇలా, ప్రీతి ఇది, ప్రీతి అది ఇది. షీ ఫైన్స్, షీ గో విత్, ఇట్లా తాగుతుంది, బయటకు వెళ్తుంది, నాతో ఉంటుంది. సో వి బోత్ ఆర్ డేటింగ్ సిన్స్ 3 years. సో నాతో ఉంటుంది, ఇలాంటి మాటలు చెప్పడం. మా ఫాదర్కి కాల్ చేయటం, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయటం, నా మీద ఏదో చెప్పడం, తన మీద ఏదో చెప్పడం. మా మమ్మీ మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు. ఒక్కటి కాదు, ఇలా జరుగుతుంది అని ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు. అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక హోల్ డే మొత్తం మన స్పెండ్ చేస్తుంది. సో మరి ఇప్పుడైతే మీరు బయటకు వచ్చి చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా? సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది. యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాము. ఆ రోజు కూడా మేము పోలీస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. తన సైడ్ మేము నుంచొని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది. ఎందుకంటే తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి, రాజ్ తరుణ్ అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఒక ఉమెన్ కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ, అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనతో తనగా చెప్పింది. ఎవరితో? మస్తాన్ సాయికి, మాకు. ఇంకా I have the record, but I can play it personally to you because the other party has some objection, but I can play to you and you can listen and you can tell to the people. అంటే బేసికలీ మస్తాన్ సాయికి ఈ అమ్మాయి రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పడం, అంతేకాకుండా బయట మూడని చెప్పుకొని తిరుగుతాను, ప్రొటెక్షన్ కావాలి కాబట్టి. బికాస్ నేను ఒక ఆడపిల్లని, నాకు ప్రొటెక్షన్ ఉండాలి. ఎవరైనా ఏదైనా చేస్తారు, సో పీపుల్ మైట్. సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారు టచ్ లో ఉన్నారా? యాక్చువల్లీ మొన్న షీ ఇస్ కాలింగ్ us and threatening us since 2 weeks. ఏం థ్రెటన్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఫోన్ ఉంది తన దగ్గర. ఉదయ్ ఫోన్ లో మేమిద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. అవును, దిగుతారు ఫోటోలు. ఇప్పుడు అయిపోయింది కదా, రౌట్ ఉంది ఓపెన్ కదా. మొన్నటి వరకు ఏం చెప్తారు? మీ ఇద్దరికి సంబంధం ఉందని. అంతే ఉంటే మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు అనుకోండి, ఏం జరుగుతుంది. బట్ వి డోంట్ వాంట్ దట్ టు కమ్. సీ దట్ ఈస్ అవర్ పర్సనల్ థింగ్. ప్రొఫైల్ క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేసి అబ్సీన్ కామెంట్స్ అన్ని చేయడం అట్లాంటివి చేస్తారు. చాలా వల్గర్ గా, అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టింది అనమాట. యూ కెన్ సీ చాలా. ఎంత అంటే ఎన్నేళ్ళు తల్లి నీకు? 23. I'm an influencer. I also have some followers and I can't face all that in media. పేరు మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది. నేను మీడియా ముందుకు రావడానికి కారణం కూడా అదే. తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి
తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు థ్రెటన్ చేయడం. అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసిందండి. వాట్సాప్లో కూడా ఉంది చాట్. వాట్సాప్లో డైరెక్ట్గా చెప్పిందండి, నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేసాను, తనే ఇదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ చేసి. అసలు ఇంతమంది ఇన్వాల్వ్ అవడం అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు. వాళ్ళకి ఆవిడకేం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇద్దరు లైఫ్ మీది, మీ ఇష్టం. యాక్చువల్లీ బయట పెట్టిన లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక 2 years అవుతుంది, 1.5 year అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ? ఇప్పుడు ఏంటి మీతోటి? తరుణ్ అన్న ఆల్రెడీ రాజ్ తరుణ్ అనే పర్సన్ హీస్ ఫేసింగ్ సో మచ్. మా కళ్ళ ముందు మేము విట్నెస్ అండి. ఇవాళ షీస్ ఫైటింగ్ విత్ హిమ్, వెన్ షీస్ హిట్టింగ్ హిమ్. Yes, she hit him. నేను ఉదయ్ ఇంకా ఒక నలుగురు ఉన్నారు. అంటే కొట్టడానికి కారణం, కొట్టకూడదు ఏదేం కదా, బట్ కొట్టడానికి కారణం షీ ఇస్ వెరీ అగ్రెసివ్ అండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందండి. షీ హాస్ యాంగర్ ఇష్యూస్, a lot of anger issues. నేను చాలా ఎక్కువ మంద తాగేస్తుందని చెప్పి ఐ వాజ్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా, అక్క నువ్వు చాలా ఎక్కువ మంద తాగుతున్నావు అక్క అంటే షీ స్కోల్డెడ్ మీ అ బ్యాడ్ వర్డ్. అండ్ దాని తర్వాత నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా, నీ డబ్బులతో కొని పెడుతున్నావా, నీకెందుకు అని ఇలా క్వశ్చన్ చేసేది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆవిడకి మదర్ ఫాదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? వాళ్ళు పటాన్ చెరువులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా ఇంత జరుగుతుంటే. దీనికంటే ముందు తన మీద ఒక డ్రగ్ కేసు జరిగింది. ఆ డ్రగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ మీడియా పీపుల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో RTV did an interview with her family. వాళ్ళ ఇంటికి వెళ్ళి they took a interview of her father. అందులో వాళ్ళ she was in prison for 45 days. Yes, in Chanchalguda jail. అదే మీరు చెప్పారు కదా ఇందాక. అదే she was in prison నుంచి బయటికి వచ్చాక she called me and ఫస్ట్ ఉదయ్ కాల్ చేయలేదు, నాకు కాల్. అదమ్మా ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? ఐ ఫెల్ట్ అది డేంజర్. ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఎందుకంటే ఇదేదో ఆరోపణ కాదు. ఎవరైనా బట్ట కాల్చి బీడేసి ఆరోపణ చేస్తే మనం ఏ స్త్రీని, ఏ పురుషుడిని, ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు. మీరే అంటున్నారు చెంచల్గూడ జైలు 45 days ఇంత జరిగింది కదా తతంగం. Why would you want to associate? Why can't you block her? ఎందుకు చేయలేదు అంతవరకు? Before this there was a person who called Raj Tarun. He is in the house. So I've been meeting him since longer time. Almost ఒక 4 years అయిపోయిందండి. నేను తనని కలవడం జరుగుతుంది. తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ గా ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ టు చేంజ్ హర్. నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తనని సంస్కరిద్దాం అనుకున్నారు మీరు? అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ, ఈవెన్ సాయి కూడా మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా? మీకు అంటే బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది. అవును, కానీ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పడితే తిన వైపు ఎలా నిలబడ్డారు మీరు? అప్పుడు తన వైపు నిలబడలేదు, మేము మస్తాన్ సాయి వైపే నిలబడ్డాం. అందుకే మమ్మల్ని టార్చర్ చేసింది. బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు అలానే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం తల్లి. ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ నేను అలా ఆలోచించాను, తెలుసా తల్లిదండ్రులు. ఐ అండర్స్టూడ్ దట్. కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను. ఇదంతా బయటకు వస్తే అనవసరంగా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎఫెక్ట్ అయ్యారు కదా. తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి స్పీకింగ్ వెరీ వల్గర్లీ, నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది, కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. బికాస్ బ్రైట్ భవిష్యత్తు ఉండే ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై ఫ్రెండ్స్, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో. 3 months. Why were you in rehab? Because I got addicted. Drugs addicted. Yeah, because of her only. She made me keep doing it. Even Mastan Sai kuda telusu. What drugs did you take? She made me do MDMA. బలవంతంగా తర్వాత నేను పడుకుంటే కూడా, అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా అంటే ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పి షీ యూస్ టు, ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుందమ్మా. మీకు అది ఆ సిచ్యువేషన్లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా, స్కోప్ లేకుండా
ఆ మా విధంగా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది కూడా ఆల్రెడీ. ఒకటింటికి జరిగిందండి, ఒకటింటికి అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ అలర్ట్ చేయడం, మేము ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మనుషులు పెట్టడం. ఎందుకు అలా అంటే నువ్వు చెప్తేనా? యా, నేను తనకి సపోర్ట్ నిలబడాలంటుంది. నేను ఐ కాంట్ సీ, నేను తనకు ఒకటే చెప్పా, సపోర్టే కావాలండి. ఇఫ్ ఐ హావ్ టు కమ్ అండ్ సపోర్ట్ యూ, తనకు సపోర్ట్ కావాలి. అక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు, సపోర్టే కావాలి తనకి. ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్. ఒక ఆడపిల్ల Did you report that she has peddled drugs to you and మీరు డబ్బులు ఇచ్చి తీసుకునేవారా ఫ్రీయా? No, she never sold it to me. She always had with her in her house అన్నమాట. తను ఖర్చు పెట్టుకుంటూ. ఇంకా ఒక అమ్మాయి చెర్రీ అని చెప్పి. ఎన్నేళ్ళ పాపకి? తను 30 years. అసలు బుద్ధి ఉండాలి. వ్యక్తిగత బంధాలు ఎట్లా అయినా చావని శేఖర్, కానీ డ్రగ్స్ బలవంతంగా అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే. బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఏంటి? సో ఎటువంటి ఆనందం ఇది? అంటే ఇంకేమనాలి అసలు అర్థం కావట్లేదు. ఒక కంపెనీ కావట 24 hours మేల్కొంటారు ఏదో చెప్పి. అది కానీ ఇవన్నీ ఒకటి ఐ వాంట్ మెయింటైన్. ఇవి మీరు ఆధారాలతో పాటు మీరు చూపిస్తున్న మీ వర్షన్. ఆఫ్ కోర్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే ఆవిడ చెప్పదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు. బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా. ఉదయ్ మీరు చెప్పండి, మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు? 1.5 years ఇచ్చా రీహాబ్ మీరు కూడా వెళ్ళారు రీహాబ్? మీకు అలవాటు కాలేదు. ఎలా మీరు అలవాటు కాకుండా ఎలా ఉండిపోయారు? అంటే తను ఫోర్స్ చేసేది కాదండి, తనకి నాకు ఎప్పుడు అవసరం ఉండేది. బేసికల్లీ కంపెనీ కావాలి, చెలికత్తి కావాలి, చెలికాడు కాదు. ఓకే, ఒక్కొక్క పర్సన్ లేడీ పక్కకు పెట్టుకొని తను చేసే. డూ యు రిగ్రెట్ అమ్మా తల్లి? yes ప్రీతి, డూ యు రిగ్రెట్? నో, అంటే నేను నా లైఫ్ లో ఐ వాజ్ వెరీ హెల్దీ అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ లాస్ట్ 10 kgs వెయిట్ నేను లాస్ అయిపోయా. దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు ఈ అమ్మాయికి ఏదో అవుతుంది. అండ్ నన్ను చాలా డిప్రెషన్కి గురి చేసింది తను, నన్ను ట్రిగర్ చేయడం. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా పార్ట్నర్స్ అందరికీ మెసేజ్లు పెట్టి దీనికి జీవితం లేకుండా చెయ్యి, నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు నీకు ఎలా తెలిసింది? ఐ హ్యావ్ చాట్స్ అండి. సాయి తెలియడం కాదండి, అతను కంపెనీ పెట్టిందనమాట. షీ స్టార్టెడ్ కంపెనీ, ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ. సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి తిను మెసేజ్ చేసి తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది, దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి, తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, మస్తాన్ సాయి అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తిన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది, ఆ క్రెడెన్షియల్స్ మార్చడం జరిగింది, ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ తన అంటే మిమ్మల్ని దాదాపు హెల్ప్లెస్ గా చేసేసి డిపెండెంట్ గా అయిపోయేలాగా చేయడం, అంతేనా? This happened 1.5 years ago, not now. దాని తర్వాత మళ్ళీ తను షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది. ఇట్స్ AI మార్కెటింగ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేపించేసింది ఆ చేసిన పర్సన్ తోటి. సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిసారి నా ఫ్రెండ్స్ అందరికీ కంప్లీట్ గా ఫస్ట్ చెప్పు, పేరెంట్స్ కి చెప్పు, సో అందరు చూస్తున్న వాళ్ళకి చెప్పు, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్. yes I'm so happy for that. I'm really thankful for the rehab that I was in. And see, నాకు రియలైజ్ అయ్యింది, నాకు రియలైజేషన్ ఉంది. I know this is wrong, but I had to do it. I had no choice and I was addicted. At a point నేను అడిక్ట్ అయిపోయాను. అడిక్ట్ అవ్వడం అంటే you couldn't stay, withdrawal symptoms వచ్చేవా? Yes, I used to get sleep paralysis. When I was in rehab, I used to get sleep paralysis each and every day. ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి used to take so much time for me. అండ్ ఒక పాయింట్ ఉంది, లైక్ నా సెల్ఫ్ నేను బెడ్ నుంచి పుష్ చేసుకున్నా కూడా నేను మెలకొచ్చేది కాదు. నాకు నిద్రలోనే నాకు పానిక్ అటాక్స్, స్లీప్ పెరాలిసిస్ అంటే నిద్రలో నుంచి ఇంకా బయటికి లెగడానికి చాలా టైం పడుతుంది. ఐ యూస్ టు గెట్ సో మచ్ ఇన్ మై హెడ్. మిగతా విషయాలన్నీ ఒకవైపు శేఖర్, ఈ దారుణమైన ఈ హ్యాబిట్ బారిన పడేలాగా ఎవరిని చేసినా అది మహాపాపం. ఇలా ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసి? నాకు తెలిసిన తను ఒక అమ్మాయి. బట్ వై షీ నాట్, మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా? సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉన్నాడు, నార్సింగ్ పిఎస్కి వెళ్ళాను.
సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చాను వాళ్ళకి, కంప్లైంట్ రాసిచ్చాను, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి వాళ్ళకి రాసిచ్చాను. ఎందుకు ఫైల్ చేయలేదు? సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అబ్స్కాండ్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది. ఆ రేప్ కేసులో మస్తాన్ సాయి ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది, అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది. ఆ అమ్మాయికి నీకేం సంబంధము? అసలు తన ఫోన్, నీ ఫోన్ తనని తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ రిటర్న్ క్వశ్చన్లో తన అబ్స్కాండ్ ఉంది, నిన్ను అరెస్ట్ చేయమంటావా అని చెప్పి అనడం జరిగింది. సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అట్లాంటివి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ దట్ సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది. ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12 o'clockకి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది, అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలు ఒకళ్ళు బయట పెడుతున్నారంటే ఎంత ఎలాంటి బుద్ధో అర్థమవుతుంది. బయట పెడుతున్నారని అందరివి తను ఇలానే చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం 1ంటికి నాకు మెసేజ్ చేసింది. ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి గనక మెసేజ్ ఉందా మీ దగ్గర? She texted from Raj Tarun phone because she's using Tarun's phone, పాత నంబర్. యాక్చువల్గా ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తారు సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు తీసేసుకున్నారు. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది. అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని. దట్స్ ఆల్. అది విషయం. నేను ఇందాక రాజ్ కూడా చెప్పాడు కదా, అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పుల చేతిలో పెట్టుకుని తిరుగుతుంది. తన చేతులతో తను నాకు పెట్టిన మెసేజ్ అండి. What does she mean by? చెప్పండి ఒకసారి చదవండి. ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తన తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాని అంటున్నాను. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు నీకు అంటే టెల్ మీ హూ డిడ్ ఇట్. ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి. నాకు కాల్ వచ్చి నాతో మాట్లాడారు. ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్, నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి. అండ్ రాష్ట్రం కేసు అయినా కానివ్వండి, మీ కేసు అయినా కానివ్వండి, మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి. అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు, నువ్వు నా చెల్లివి కాదు, వెళ్ళి పని చూసుకో. ఉదయ్ ప్లేస్ అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి, చూసుకో. ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్. ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. Lavanya is on phone, I think. Sure. Why not? రైట్. ఐ థింక్ లేదు, తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్, అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు, ఉదయ్ చెప్తున్నారు, వీర్ చెప్తున్నారు, రాజ్ తరుణ్ చెప్తున్నారు. Come out then, be on my side. You have to clear. Then I leave everything. What does she want you on her side for? To be on her side. Say about Raj Tarun. Raj Tarun దుర్మార్గుడు చెప్పాలి. అండ్ రాజ్ తరుణ్ వల్ల ఇప్పుడు రాజ్ తరుణ్ దుర్మార్గుడు కావాలని ఓ వైపు చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు ఎవరన్నా? అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను నిజంగా. అంటే తనకి ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు శేఖర్ భాష గారు ఎలా అలా కాదమ్మా ఉదయ్, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి. యా, లావణ్య ఇస్ హియర్ విత్ us on the phone. లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు. అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీరు చూస్తుండాలి. అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను,
బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది నేను మీకు ఎంతమంది పేర్లతో రైట్ నౌ వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నాను. ఛానల్ ప్లే చేయండి. ఈ ఛానల్ లో కాదు అమ్మా, ఒకసారి లావణ్య మీ పర్సనల్ అనవసరంగా నా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు. సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య ఒక్క విషయం చెప్పండి. లావణ్య స్టూడియోలో కూర్చోబెట్టి ఉదయ్ ఫోన్ గురించి మన స్టూడియో వాల్యూ తగ్గిపోవడం తప్ప ఏముండదు. మన స్టూడియో కాదండి ఇది. ఒక్క నిమిషం లావణ్య గారు మీకు అడగండి. రైట్ లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఉదయ్ గారి ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలండి 50,000. క్రేజీ. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు. నేను మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక్క నిమిషం. మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట. ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట. ఫోన్ చేసి తను నాకు మా అక్కని ప్రొటెక్ట్ చేయాలని లేదు. బట్ కాదండి లావణ్య గారు ఒక్క నిమిషం. లావణ్య ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు. మీరు బయటకు వచ్చారు కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించా అని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటికి వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకుంటాము. లావణ్య మీరేం కోరుకుంటున్నారు అసలు మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ సరౌండ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమీ కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ సరౌండ్కి ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను. లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి, ఇచ్చాను అని కూడా మీరు కాదు లావణ్య, మీరు ఇందాక వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లోలో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు. అంటే మీరు చేశారనే కదా. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? అయ్యో పోలీస్ స్టేషన్ లో లేదా? డ్రగ్స్ చేశానని జైలుకి వెళ్ళడం అని కాదండి. కాపీ చూడండి నా దగ్గర. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈస్ లైయింగ్ సో మచ్. ఓకే, డ్రగ్స్ చేయలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు చేపించింది, నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. ఆమెకి రెస్పెక్ట్ ఎంతుందో అందరికీ తెలుసు. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్పిన మాట అయితే, లావణ్యకి ఫోటోస్ అయ్యి ఉండొచ్చు, వీడియోస్ అయ్యి ఉండొచ్చు. ఆమె బాధితులు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. అందరు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం కాదండి లావణ్య. మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు. ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు వీళ్ళు బాధితులు. వీళ్ళు వచ్చి మీ మీద మీరు వీళ్ళే మరి why are you coming in media and putting my name out? Why are you putting my name out in media then? వచ్చామండి. సంవత్సరం క్రితం నేను RCPS లో కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. అయితే బట్ యు ఆర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు, అంతేనా లావణ్య? ఇస్ దట్ I can prove that she did drugs. I have videos, I have evidences she did it. I can prove it. రైట్ లావణ్య,
లావణ్య, మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. చెయ్యలేదండి, నేను దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను చెయ్యలేదు. అయ్యో, ఓకే, థ్యాంక్ యూ లావణ్య, ఎస్ ఫర్ జాయినింగ్ us. సో ఇది సో అది విషయం. అయితే ఆవిడ she just agreed. పాయింట్ మీరు ఒక్కటి గమనించండి, అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పేసి అడిగాను కదా, అందుకనే అక్షయ్ వాడు వీడు అంటే ఇదే చేసేది ఆ అమ్మాయి చేసేది ఇంటిమిడేషన్ ఏదో ఒక రకంగా. సరే మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి. అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయొచ్చో ఇది ఒక పెద్ద తార్కాణం, ఒక పెద్ద ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేమేమి అలా అని మేము లావణ్య అబౌట్ హర్ ఐ యాక్చువల్లీ సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో, 1 hour రికార్డ్. అందులో సాయి కూడా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, అరే నేను కూడా చూశాను కదా, నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి. విచ్ కాల్? What is that? There's nothing in that. No, she was telling how she behaved. Yeah, there are some other people also there coming out and వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. తన యాంగర్ ఇష్యూస్ కానీ గురించి ఏమండి, తన యాంగర్ ఇష్యూస్ నాట్ అబౌట్ యాంగర్ ఇష్యూస్, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది, ఇవన్నీ అసలు అనవసరం. No, this is all డ్రగ్స్ చేయడం చేయించడం ఇది సమాజ పరిధిలో చట్ట పరిధిలో నేరం, అంతవరకే we will talk. Because see, if she has anger issues and she has threatened, please everybody go file a complaint. I want to go legally on here. Second thing, తల్లి, ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యు ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ షూర్ యూ రియలైజ్ దట్. మై హార్ట్ రీచెస్ అవుట్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి నువ్వు. I know, నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టు ఓపెన్ అ రీహాబిలిటేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్, బికాస్ ఐ డోంట్ వాంట్ women like me to suffer. First rehabilitate yourself completely, and drugs మాత్రమే కాదు ఈ ఇష్యూ నుంచి బయటికి రావాలి, because ఇది చాలా చినికి గాలి వాలైంది. Finally, what would you like to say, శేఖర్? లావణ్య మాటలు విన్నారు మీరు, and as a fair chance is ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా కాబట్టి నోట్ మూసుకో, నీకు అది ఉంది కదా, ఇదే పని. అంటే నా వ్యక్తిగత జీవితం కదా, రాష్ట్ర పర్సనల్ లైఫ్ లో ఏముంది తీస్తా అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా, ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు. ఆ అమ్మాయికి భాషలో ఏముందో, అమ్మాయి డైవర్స్ అయిందో ఏమైందో ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు. ఇవాళ ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకమ్మా బీటింగ్ అరౌండ్ దిస్ పాయింట్ అర్థం కాలేదా నీకు? పాయింట్ అర్థం చేసుకొని మాట్లాడు. ఏం అడిగావు, నువ్వేం చెప్తున్నావు? జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముంచడానికి ఆ అమ్మాయి పాస్ట్ అంతా తీసుకున్నాడు. సింపుల్. ఇక్కడ ఒకటే, ఆల్ కన్సర్న్డ్ పార్టీస్ తో ఒకటేనండి, ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు అక్రమ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం. తప్పకుండా ప్రీతి, ఐ హోప్ యూ రికవర్ ఈవెన్ మోర్ అండ్ యూ బ్రేస్ అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ అలాగే ఉదయ్, మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు, నేను ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు. వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్డ్ ఇన్, అండ్ షీ ఆల్సో కేమ్ ఇన్. పర్సనాలిటీస్ బట్టి అవును తెలుసు. రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు you have make it see clearly there is a lot of ఇక్కడ తను చేస్తున్న allegations కావచ్చు, తను మాట్లాడే టోన్ కావచ్చు, తప్పకుండా she is not somebody you will immediately associate with. I don't know ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని. శేఖర్, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. చిన్న పిల్ల ముక్కు పచ్చలాడిన పిల్ల, ఆ పిల్లకి అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను 1 hour లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటుంది. ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు. దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీ ఈస్ డూయింగ్. దట్ ఈస్ వై ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ కేమ్ అవుట్. ఇప్పుడు డోంట్ బి స్కేర్డ్, యూ హావ్ కమ్ అవుట్, యూ హావ్ బీన్ బ్రేవ్, యూ హావ్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్. సో జస్ట్ బీ బోల్డ్. అండ్ తప్పకుండా
మేము అదే అప్పీల్ చేస్తున్నాం. ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవ్వరికి ఇట్ వోంట్ సర్వ్ ఎనీబడి. దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ని. అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు. పీపుల్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్. ఎస్, అండ్ మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా. అండ్ సిమిలర్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ రాష్ట్రం స్వయంగా తన మాటల్లోనే చెప్పారు, లీగల్గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి. వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం వాళ్ళని వెనకేసుకురావడం వల్ల మీ దాని గురించి మీరు మాట్లాడండి. ఎందుకంటే అగైన్ అక్కడ రాష్ట్రం తను ధైర్యంగా చెప్తున్నారు, నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని. అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్, మీరు నా గురించి అయినా కానీ చెప్పండి. తను అసలు చేయలేదే అనే చెప్తుంది. దట్ ఈస్ అ లై. మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి, ఎంత ఈజీగా. నేను ఇక్కడ ఒక బాధ్యతరాలనండి. నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. ఐ కెన్ గెట్ యూ మై రీహాబ్ ఆల్ ప్రూఫ్స్. ఆ రీహాబ్ ఓనర్స్ కి అందరికీ తెలుసు. అంటే నాకంటే ముందు కూడా ఇందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లోలో అన్నారు, అది వేరే సంగతి. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చట్టం ద కోర్ట్ విల్ ప్రొసీడ్ అండ్ పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే. పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఎన్సీబీ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాల్ని అసలు పూర్తిగా తీసేయాలి. చాలా దారుణంగా ప్రబలుతోంది. చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు, ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట. కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు. I actually want to start something that will be helpful for mental health actually. అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం. కాకుండా ప్రాక్టికల్ గా వాట్ యు వాంట్ టు డూ అనేది కెరియర్ ప్లాన్. అంటే ఈ ఇప్పుడున్న స్థితిలో అలాగే అనిపిస్తుంది. Not about this. ఇది ఒకటే నీ డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా. No, I'm into marketing actually. Marketing? Yeah. నీకు కావాల్సిన digital marketing, influencer marketing. This is what I do. This is my first field actually గా మార్కెటింగ్ చేస్తాను అన్నమాట. సో దట్ ఈస్ మై ఫీల్డ్. చాలా డ్రామా జరిగింది అసలు. బాబోయ్, అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి, ఆ భాషలు ఏమిటి అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అండవు ఏమిటో. శేఖర్, ఫైనల్ యువర్ వర్డ్. I just present the evidence, you decide. అంతే, రైట్. ఉదయ్ అండ్ ప్రీతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శేఖర్, మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.